Hi students, I am Divya Nagalakshmi. In last class, we have discussed about the topic patterns in mathematics. మనం లాస్ట్ క్లాస్లో ప్యాటర్న్స్ ఇన్ మ్యాథమెటిక్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేసుకున్నామమ్మా. అండ్ టుడే అవర్ క్లాస్ ఈజ్ అబౌట్ గ్రేటెస్ట్ కామన్ డివైజర్ జీసీడి. ఈరోజు మన క్లాస్ టాపిక్ ఏంటంటే గ్రేటెస్ట్ కామన్ డివైజర్ అంటే గరిష్ట సామాన్య భాజకం, తెలుగులో గసాబా అంటారు. ఓకే, సో స్టూడెంట్స్ ఓపెన్ యువర్ నోట్బుక్స్ అండ్ మేక్ హెడ్డింగ్ ఆఫ్ గ్రేటెస్ట్ కామన్ డివైజర్ జీసీడి. అందరూ నోట్స్లో ఓపెన్ చేయండి అమ్మా. నోట్ బుక్స్ ఓపెన్ చేసి గ్రేటెస్ట్ కామన్ డివైజర్ అంటే తెలుగులో గరిష్ట సామాన్య భాజకం అని హెడ్డింగ్ పెట్టుకోండి. గరిష్ట సామాన్య భాజకం ఇన్ షార్ట్ ఫామ్ గసాబా ఓకే అని పిలుస్తారు. హెడ్డింగ్ పెట్టుకోండి అమ్మా. సో what is GCD? What is greatest common divisor? Means GCD is the largest common number that divides two numbers. Means if we take two numbers, the largest number which can divide the both numbers with the remainder 0 is called as the GCD of those numbers. అంటే తెలుగులో గరిష్ట సామాన్య భాజకం అంటే ఏంటమ్మా? రెండు సంఖ్యలని మనం తీసుకున్నాం అనుకోండి, ఆ రెండు సంఖ్యలని నిశ్శేషంగా భాగించగలిగే అతిపెద్ద సంఖ్యనే ఆ రెండు సంఖ్యల యొక్క గసాబా అని పిలుస్తారు. ఓకే, అంటే ఏంటి? మనం రెండు సంఖ్యలు తీసుకున్నప్పుడు ఆ రెండు సంఖ్యల్ని నిశ్శేషంగా భాగించగలిగాను. నిశ్శేషంగా అంటే ఏంటి? శేషం 0. ఓకే, శేషం 0 రావాలి. అలా శేషం 0 వచ్చేలాగా భాగించగలిగే అతిపెద్ద సంఖ్యనే ఆ రెండు సంఖ్యల యొక్క గసాబా అని పిలుస్తారు. అర్థమైందమ్మా? జీసీడీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ హైయెస్ట్ కామన్ డివైజర్, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, గ్రేటెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఓకే, దీస్ ఆర్ ద అనదర్ నేమ్స్ ఫర్ జీసీడీ. గరిష్ట సామాన్య భాజకాన్నే మరొకలా కూడా పిలవచ్చు. ఏమనమ్మా? గరిష్ట సామాన్య గుణిజం. ఓకే, గరిష్ట సామాన్య భాజకాన్నే గరిష్ట సామాన్య గుణిజం అని కూడా పిలవచ్చు. ఓకేనా? ఇక్కడ మనకి గుణిజం ఫ్యాక్టర్, ద వర్డ్ ఫ్యాక్టర్ అనే వర్డ్ వచ్చింది. ఫ్యాక్టర్ అంటే తెలుగులో కారణాంకం అని అంటారు. కారణాంకం లేదా గుణిజం ఓకే అని పిలుస్తారు. ఇంతకీ వాట్ ఈజ్ ఫ్యాక్టర్? ఫ్యాక్టర్ అంటే ఏంటి? ఫ్యాక్టర్ ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ ఎ నెంబర్ దట్ డివైడ్స్ ఈవెన్లీ ఇంటూ ద ఒరిజినల్ నెంబర్. మీన్స్ ఇఫ్ వీ డివైడ్ ఏ నెంబర్ విత్ ఫ్యాక్టర్, then the remainder will be 0. That number will be called as the factor of given number. అంటే కారణాంకం అంటే ఏంటమ్మా? మనకు ఒక సంఖ్య ఇచ్చినప్పుడు ఆ సంఖ్యని మనం మరో సంఖ్యతో భాగించినప్పుడు శేషం 0 వస్తే ఆ ఏ సంఖ్యతో అయితే భాగించామో ఆ సంఖ్యని మనకి ఇచ్చిన సంఖ్య యొక్క కారణాంకం అని పిలుస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హియర్ the factors of 20 are 1, 2, 4, 5, 10. ఓకే, అంటే ఇక్కడ మనకి 20కి కారణాంకాలు ఏమేమి ఇచ్చాడమ్మా? 1, 2, 4, 5, 10. ఓకేనా? ఒకవేళ మనం 20ని ఈ సంఖ్యల్లో ఏ సంఖ్యతో అయినా భాగిస్తే అప్పుడు శేషం ఏమొస్తుంది? మనకి 0 వస్తుంది. ఓకేనా? సో అలాంటి నెంబర్స్ని 20 యొక్క కారణాంకాలు అని పిలుస్తారు, ఫ్యాక్టర్స్ అని పిలుస్తారు. ఓకే, ఇఫ్ వీ డివైడ్ 20 విత్ ఎనీ ఆఫ్ దీస్ నెంబర్స్ దెన్ ద రిమైండర్ విల్ బి 0. ఓకే, సో దీస్ నెంబర్స్ విల్ కాల్డ్ యాజ్ ఫ్యాక్టర్స్ ఫర్ 20. ఓకే, సో దేర్ ఆర్ సెవరల్ మెథడ్స్ ఫర్ క్యాల్కులేషన్ ఆఫ్ జీసీడీ. అంటే మనం జీసీడీని క్యాల్కులేట్ చేయడానికి మనకి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయమ్మా. అందులో ఫస్ట్ మెథడ్ ఫ్యాక్టరైజేషన్ ఆర్ ఫస్ట్ మెథడ్ ఫ్యాక్టరైజేషన్ ఆర్ ఫ్యాక్టర్స్ లిస్టింగ్ మెథడ్. అంటే తెలుగులో దీన్నే కారణాంక పద్ధతి అని అంటారు. ఓకే, ఫ్యాక్టరైజేషన్ మెథడ్ మీన్స్
కారణాంక పద్ధతి. Okay, in this method we list down the factors of each number and then circle the common factors. The highest of all the factors is called the greatest common divisor of the given numbers. అంటే ఈ మెథడ్లో మనం జీసీడీని ఎలా ఫైండ్ చేస్తామమ్మా? మనకి జీసీడీ ఫైండ్ చేయమని 2 నెంబర్స్ ఇస్తారు. ఓకే, 2 నెంబర్స్ యొక్క ఫ్యాక్టర్స్ని మనం ఫస్ట్ నోట్ డౌన్ చేయాలి. ఓకే, మనకి ఇచ్చిన 2 నెంబర్స్ యొక్క కారణాంకాలని మనం ముందు రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ఆ 2 ఫ్యాక్టర్స్లో ఆ 2 నెంబర్స్ యొక్క ఫ్యాక్టర్స్లో కామన్గా ఉండే నెంబర్స్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఓకే, అలా ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ కామన్ నెంబర్స్లో ఏదైతే హైయెస్ట్ నెంబరో అదే మన ఇచ్చిన 2 నెంబర్స్ యొక్క జీసీడీ. ఓకే, మనం రాసిన ఆ 2 నెంబర్స్ యొక్క కారణాంకాల్లో కామన్గా ఉండేవి అంటే ఒకేలా ఉండే నెంబర్స్ని తీసుకొని ఆ ఒకేలా ఉండే వాటిలో అతిపెద్ద నెంబర్ ఏదైతే ఉందో దానినే ఆ 2 సంఖ్యల యొక్క గసాబా, గరిష్ట సామాన్య భాజకము అని అంటారు. ఓకే, మనం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ద్వారా అది ఎలా క్యాలిక్యులేట్ చేద్దాం అనేది చూద్దామమ్మా. జీసీడీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది ఒక ఎగ్జాంపుల్తో చూద్దాము. ఓకే, సో స్టూడెంట్స్, ఇక్కడ మనకి జీసీడీ ఫైండ్ చేయడానికి ఫస్ట్ మెథడ్ ఏంటమ్మా? ఫ్యాక్టరైజేషన్ మెథడ్, కారణాంక పద్ధతి. ఓకే, సో లెట్ us see one example. Find GCD of 15 and 20. Okay, we will find the GCD of 15 and 20 by using factorization method. ఓకే, మనం కారణాంక పద్ధతిని ఉపయోగించి 15 and 20 యొక్క గరిష్ట సామాన్య భాజకం ఏంటి అనేది మనం ఫైండ్ చేద్దాము. ఓకే, సో దీనికోసం మనం ఫస్ట్ ఏం చేయాలమ్మా? 15 యొక్క ఫ్యాక్టర్స్ని 20 యొక్క ఫ్యాక్టర్స్ని లిస్ట్ చేయాలి. అంటే 15 యొక్క కారణాంకాలని 20 యొక్క కారణాంకాలని మనం తీసుకొని 15ని ఒక్కొక్క నెంబర్తో డివైడ్ చేస్తూ వెళ్దాము. ఓకే, ఫస్ట్ 15ని 1తో డివైడ్ చేద్దాం. సో 15ని 1తో డివైడ్ చేస్తే 1 15s are 15. సో 0, రిమైండర్ 0 వచ్చింది కాబట్టి ఇక్కడ మనకి ఏంటమ్మా 1,15 అనేవి 15కి ఫ్యాక్టర్స్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ విల్ డివైడ్ విత్ 2. ఓకే, 2తో 15 డివైడ్ చేస్తే 2 7s are 14 అండ్ రిమైండర్ ఎంత 1. సో ఇక్కడ రిమైండర్ మనకి 0 రాలేదు, 1 వచ్చింది. సో 2 అనేది మనకి ఫ్యాక్టర్ కాదు. నెక్స్ట్ గో టు 3తో డివైడ్ చేద్దాం. 3 5s are 15. సో రిమైండర్ 0 కాబట్టి 3 and 5 అనేవి మనకి ఫ్యాక్టర్స్ అవుతాయి. అండ్ నెక్స్ట్ 4తో డివైడ్ చేద్దాము. 4 3s are 12. సో రిమైండర్ ఎంతమ్మా 3 వచ్చింది. రిమైండర్ మనకి 3 వచ్చింది కాబట్టి ఇది మనకి 4 అనేది మనకి ఫ్యాక్టర్ కాదు. నెక్స్ట్ మనం 5తో డివైడ్ చేద్దాం. కానీ ఇక్కడ మనకు ఆల్రెడీ 5 అనేది ఫ్యాక్టర్ అని ఆల్రెడీ తెలుసు. సో మనకి ఫ్యాక్టర్స్ క్యాలిక్యులేషన్ అనేది అయిపోయింది. 15కి మనం ఫ్యాక్టర్స్ క్యాలిక్యులేట్ చేసాం. సో 15కి మనకి ఫ్యాక్టర్స్ ఏమేమి వచ్చాయమ్మా? 1 3 5 and 15. ఓకే, దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 15. అండ్ నెక్స్ట్ 20కి ఫ్యాక్టర్స్ని ఫైండ్ చేద్దాం. ఓకే, ఇన్ ద సేమ్ వే ముందు చేసినట్టే మనం ఫస్ట్ 1తో డివైడ్ చేద్దాం 20ని. ఓకే, 1 20s are 20. రిమైండర్ ఎంత 0. సో ఇక్కడ మనకి 1 and 20 are 20కి ఫ్యాక్టర్స్ అవుతాయి. అండ్ నెక్స్ట్ 2తో డివైడ్ చేద్దాం. 2 20తో డివైడ్ చేస్తే 2 10s are 20. ఓకే, సో రిమైండర్ 0 కాబట్టి మనకి ఏమైందమ్మా 2 and 10 are ఫ్యాక్టర్స్ ఆఫ్ 20. అండ్ నెక్స్ట్ 3తో డివైడ్ చేద్దాం. 3 6 are 18. సో రిమైండర్ ఎంత 2 వచ్చింది. సో 3 అనేది మనకి ఫ్యాక్టర్ కాదు. అండ్ నెక్స్ట్ 4తో ఫైండ్ చేద్దాం. సో 4 5s are 20. సో రిమైండర్ ఎంత 0 కాబట్టి ఇక్కడ మనకి 4 and 5 అనేవి 20కి ఫ్యాక్టర్స్ అవుతాయి. అండ్ నెక్స్ట్ 5తో ఫైండ్ చేద్దాం. కానీ ఇక్కడ మనకు ఆల్రెడీ 5 ఫ్యాక్టర్ అని మనకి తెలుసు. సో విల్ స్టాప్ హియర్. మనం ఫ్యాక్టర్స్ అనేవి ఫైండ్ చేసాం. సో ఇక్కడ మనం 20కి ఫ్యాక్టర్స్ ఏంటనేది లిస్ట్ రాద్దాం. ఓకే, 1 2 4
5, 10 and 20. ఓకే, సో ఇక్కడ మనం 15కి ఫ్యాక్టర్స్ ఫైండ్ చేసాం, 20కి ఫ్యాక్టర్స్ ఫైండ్ చేయమా. రెండిట్లో ఉండే ఈ 15 యొక్క ఫ్యాక్టర్స్లో అండ్ 20 యొక్క ఫ్యాక్టర్స్లో కామన్గా ఉండే ఫ్యాక్టర్స్ ఏంటి అనేవి ఫైండ్ చేయాలి. ఓకే, ఇక్కడ కామన్గా ఏమున్నాయమ్మా, 1 ఉంది. ఓకే, ఇక్కడ 1 ఉందా, 1. సో కామన్ ఫ్యాక్టర్ 1 ఉంది. అండ్ నెక్స్ట్ 3 ఇక్కడ ఉందా, నో, వీ డోంట్ హ్యావ్ 3 హియర్. అండ్ నెక్స్ట్ 5. ఓకే, హియర్ వీ హ్యావ్ 5. సో 5 ఆల్సో ఏ కామన్ ఫ్యాక్టర్. లిస్ట్ చేద్దాము. ఓకే, అండ్ నెక్స్ట్ 15. హియర్ డూ వీ హ్యావ్ 15 హియర్, నో, వీ డోంట్ హ్యావ్ 15 హియర్. సో ద కామన్ ఫ్యాక్టర్ ఆర్ 1 and 5. Okay, which is the highest number in 1 and 5? Obviously 5 is the highest number. Okay, సో ఇక్కడ మనకి 1లో 5లో పెద్ద సంఖ్య ఏంటమ్మా, 5. కాబట్టి 15కి 20కి జీసీడీ ఏమైందమ్మా ఇప్పుడు మనకి 5. ఓకే, సో ఇది ఫ్యాక్టరైజేషన్ మెథడ్. Next, another method for finding the GCD is prime factorization method. In previous, we have seen the factorization method. And now, what is the method? Prime factorization method. ముందు మనం కారణాంక పద్ధతి ద్వారా జీసీడీ ఎలా ఫైండ్ చేయాలి అనేది చూసాం కదమ్మా. ఇప్పుడు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటే ప్రధాన కారణాంకాల పద్ధతి ద్వారా జీసీడీ ఎలా ఫైండ్ చేయొచ్చు అనేది ఇప్పుడు మనం చూద్దాము. ఓకే, here we have the words prime number. Okay, prime number and prime factor. Here prime number and prime factor. Okay, what is prime number and what is prime factor? Prime number means the number which has only 2 factors. Okay, the number which has only 2 factors, that is 1 and the number itself is the ప్రైమ్ నెంబర్. అంటే ప్రైమ్ నెంబర్ అంటే ఏంటంటే ప్రధాన సంఖ్య, తెలుగులో ప్రధాన సంఖ్య అంటారమ్మా. ఓకే, ప్రధాన సంఖ్య అని దేన్ని అంటాము, ఏ సంఖ్యకైతే కేవలం 2 కారణాంకాలు ఉంటాయో అటువంటి సంఖ్యని మనం ప్రధాన సంఖ్య అని అంటాం. ఆ 2 కారణాంకాలు ఏంటేంటి, 1 మరియు ఏ నెంబర్ అయితే ఉందో ఆ నెంబరే దానికి కారణాంకం అయితే అప్పుడు ఆ సంఖ్యని ప్రధాన సంఖ్య అని అంటారు. ఓకే, దిస్ ఈజ్ ద ప్రైమ్ నెంబర్. And next, prime factors. Prime factors means the factor of numbers which are prime numbers. అంటే ఏంటంటే ఇప్పుడు ఒక సంఖ్యకి మనం ఒక నెంబర్కి మనం ఫ్యాక్టర్స్ ఫైండ్ చేస్తాం కదమ్మా, ఆ ఫ్యాక్టర్స్లో ఉండే ప్రైమ్ నెంబర్స్ అన్నమాట. ఓకే, ఫ్యాక్టర్స్లో ఉండే ప్రైమ్ నెంబర్స్ని ఆ నెంబర్కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ అని పిలుస్తారు. ఓకే, కారణాంకాలు మనం ఒక సంఖ్యకి కారణాంకాలు ఫైండ్ చేస్తాం కదమ్మా, ఆ కారణాంకాల్లో ఉండే ప్రధాన సంఖ్యలనే ఆ సంఖ్య యొక్క ప్రధాన కారణాంకాలు అని పిలుస్తారు. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేసి జీసీడీ ఎలా ఫైండ్ చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేసి మనం 15 and 20 యొక్క జీసీడీ ఫైండ్ చేద్దామమ్మా. ఆల్రెడీ ప్రీవియస్గా మనం ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేసి సేమ్ 15 and 20కి జీసీడీ ఫైండ్ చేసాము. అప్పుడు మనకి జీసీడీ ఎంత వచ్చింది, 5. we have got the GCD 5. Okay, again we'll find the GCD of 15 and 20 by using prime factorization method. Okay, so now in this prime factorization method we have to divide the numbers with the prime numbers. Okay, first we have to take the least prime number. Okay, first take the number 15. Okay, so first least prime number, what is the least prime number, 2. Okay, second table లో మనకు 15 వస్తుందమ్మా. 15ని 2తో మనం డివైడ్ చేయలేం కదా. సో నెక్స్ట్ వాట్ ఈస్ ద నెక్స్ట్ ప్రైమ్ నెంబర్, next prime number is 3, right? Okay, so divide with 3. 3 5s are 15. Okay, and next fifth one, 5 1s are 5. So here we got the one. So stop the calculation. Now
15 equals to 3 into 5. Okay, next in the same way find the prime factors for 20. Okay, now start with the least prime number. What is the least prime number? అతి చిన్న ప్రధాన సంఖ్య ఏంటమ్మా 2. ఓకే, సో సెకండ్ టేబుల్లో మనకి 20 పోతుంది కదా, సో స్టార్ట్ విత్ 2. 2 10s are 20, right? Okay, next again with 2. 2 5s are 10, right? Okay, again 5 with 5. 5 1s are 5. Okay, so now 20 equals to 2 into 2 into 5. These are the prime factors for 15 and these are the prime factors for 20. So again same as before we have to took the common numbers here. ఇక్కడ మనకి కామన్గా ఈ ఫ్యాక్టర్స్లో కామన్గా ఉన్న ఫ్యాక్టర్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు తీసుకోవాలి. ఓకే, నౌ ఫస్ట్ టేక్ 3. హియర్ వీ డోంట్ హ్యావ్ 3. ఇక్కడ మనకి 3 లేదు, సో లీవ్ ఇట్. అండ్ నెక్స్ట్ 5. డూ వీ హ్యావ్ 5 హియర్? ఎస్, వీ హ్యావ్ 5 హియర్. సో GCD of 15 and 20 is 5. Very simple, right? Okay, so in the previous method also we got GCD as 5 for 15 and 20. Another method for finding GCD is Euclidean method. Okay, till now we have seen the factorization method and prime factorization method. Now the third method is Euclidean method. In this method we have two variations. One is Euclidean subtraction method and Euclidean division method. Okay, ఇంతవరకు మనం కారణాంక పద్ధతి ద్వారా అండ్ ప్రధాన కారణాంక పద్ధతి ద్వారా గరిష్ట సామాన్య భాజకాన్ని ఎలా కనుగొనాలి అనేది చూసాం కదమ్మా. ఇప్పుడు మనకి నెక్స్ట్ మెథడ్ ఏంటంటే యూక్లిడియన్ మెథడ్. ఈ మెథడ్లో మనకి మళ్ళీ 2 సబ్ మెథడ్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే సబ్ట్రాక్షన్ మెథడ్, అంటే తీసివేత పద్ధతి, అండ్ అనదర్ వన్ ఈజ్ డివిజన్ మెథడ్, భాగాహార పద్ధతి. ఓకే, సో విల్ సీ ద సబ్ట్రాక్షన్ మెథడ్ ఫస్ట్. ఓకే, యూక్లిడియన్ సబ్ట్రాక్షన్ మెథడ్. In this method we have to subtract the smaller number from the larger number. Subtraction, it's a very simple method. Here we have the problem of finding GCD of 15 and 20. So for this we have to subtract the smaller number from larger number first. Okay, in step 1 we can see here 15 is subtracted from 20 here, so 20 minus 15 equals to 5. Okay, so in next step we have to take the least number from this calculation. So what are the least number from this calculation? 15 and 5. Okay, now we have to subtract the 5 from 15. Okay, so in step 2 5 is subtracted from 15. Okay, 15 minus 5 equals to 10. Again we'll take the smallest number in the calculation, 5 and 10. Okay, so 5 is subtracted from 10, so 10 minus 5 equals to 5. Okay, again repeat the same procedure. Took the smallest numbers 5 and 5, subtract them. Okay, so 5 and 5 equals to 0. Now we have got the 0 at the end, so stop the calculation. At which number we got the 0, that is the GCD for the given 2 numbers. Okay, మనం తీసివేత చేసిన తర్వాత ఏ నెంబర్ దగ్గర అయితే మనకి 0 అనే ఫలితం వస్తుందో ఆ నెంబర్ మనకి ఇచ్చిన 2 నెంబర్స్ యొక్క GCD అవుతుంది. ఓకే, హియర్ we got the 0 at number 5, so GCD for 15 and 20 is 5. Okay, let's take another example of finding GCD of 2 numbers using Euclidean subtraction method. Okay, here we have the numbers 351, 221. So subtract the smaller number from larger number. So subtract the 221 from 351. So in the first step we have subtracted the 221 from 351. Okay, we got the 130. And next again take the least number from the calculation, 221 and 130. Subtract the 130 from 221. We have got the 91. Again repeat the procedure till we get the 0.
at the end we get the 0 for the number 13. So 13 will be the GCD of 351 and 221. Okay, this is the Euclidean subtraction method, and now we'll move to the Euclidean division method. Okay, Euclidean division method. This is also a simple method like as before in the subtraction method. In this method also we have to divide the smaller number from larger number. Okay. So students, these are the methods to find the GCD of the given numbers. We have seen three methods which are factorization method and prime factorization method and Euclidean method. In the Euclidean method, again we have seen the two variations, two different methods, which are Euclidean subtraction method and Euclidean division method. I hope you all are understand well. If not, once again play the video, practice well. I'll give you one assessment. నేను మీకు ఒక అసెస్మెంట్ పేపర్ కూడా ఇస్తానమ్మా, మీరు అవి బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? విల్ మీట్ in the another class with another topic. Now the patterns in mathematics topic is completed. We'll start the new topic in the next class. Okay, take care, practice well. Thank you.